ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరద ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ పరిశీలించారు. పంట నష్టం జరిగిన రైతులతో ఆయన మాట్లాడి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన నేలకొండపల్లి మండలం కట్టుకాసారంలో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయన్నారు. భారీ వరదల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, అర్ధరాత్రి వచ్చిన వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆయన తెలిపారు. గడిచిన 100 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదన్నారు. ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు వచ్చి వరదల వల్ల ఏర్పడిన పరిస్థితి చూశారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం స్వీకరించి 2000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి లేఖ రాశారన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు అతలకుతలం అవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ జిల్లా, ఇంకా మహబూబ్ నగర్లో కొంత ప్రాంతం తీవ్రమైన వాగులు, వంకలు అన్నీ పొర్లి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. రైతులకే కాదు, కొన్ని వేలాది ఇళ్ళు కట్టుబట్టలతో అర్ధరాత్రి రావటం వల్ల కట్టుబట్టలతో రోడ్లెక్కారు. నాకు తెలిసి గడిచిన 100 సంవత్సరాల్లో ఇంత పెద్ద వర్షం, ఇంత ఉధృతమైన ప్రభావం ఈ ప్రాంతానికి రాలేదని 100 ఏళ్లు దాటిన పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఏ రకంగా అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతంగా ఉందో, అక్కడికి వచ్చే వరద మొత్తం ఈ ఖమ్మం జిల్లాలోని ఈ పాలేరు నియోజకవర్గం నుంచే అక్కడికి వెళ్తుంది. దీంట్లో ఇప్పుడు మనం ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. వరి పొలంలో సుమారు ఒక 1 మీటరు టోటల్గా వాషౌట్ చేసి రైతుల్ని, వారి జీవితాలని ఆగమ్మ గోచరంలోకి ఈ నీటి ప్రభావంతో ఈనాడు ఏర్పడింది. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రైతులకి ఏ నష్టం జరిగింది, ఇళ్లలో నివసించే సామాన్య ప్రజానికానికి ఎంత కష్టం వచ్చిందో ప్రత్యక్షంగా వచ్చి చూసి చెల్లించిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అండగా ఉండాలని ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన్ని పరిశీలించే దాంట్లో భాగంగా ఇప్పుడు నేలకొండపల్లి మండలంలోని కట్టుకాచారం గ్రామంలో ఉన్నాం. నిజంగా ఇక్కడ రైతులని ఆవేదన చూస్తుంటే వర్ణాతీతం. దీనికి ఇది జాతి విపత్తుగా కూడా కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5,438 కోట్లు, అది వ్యవసాయంగా కావచ్చు, రోడ్ల పరంగా కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, అనేక ప్రైవేటు ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసమైంది కావచ్చు, సుమారు తాత్కాలికంగా ఇమీడియట్లీ ఎస్టిమేట్లు చేస్తే 5,438 కోట్లు డ్యామేజ్ అయినట్లు వచ్చింది. ఇమీడియట్లీగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఒక 2,000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని అనుకుంటుందో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ విపత్తుకి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని, అదే రకంగా రాష్ట్రంలో జరిగిన ఈ కష్టకాలంలో ఉన్న ప్రజలకి, రైతన్నలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టం జరిగిన ప్రతి వారికి ఇమ్మీడియట్లీగా కొంత నష్టపరిహారాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాంతోపాటు మిగతా అన్నీ కూడా ఎస్టిమేట్లు చేయమని చెప్పాం. వాటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ వర్షాల్లో ఏ రైతు కన్నా ఎవరిదైనా ధాన్యం తడిస్తే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా ధాన్యం తడిచినా, రైసు తడిచినా అవి వాపసు తీసుకొని
మద్దతు ధరతో ధాన్యానికి రేటు ఇవ్వటం జరుగుద్ది. ఎక్కడ రైతన్నలను కానీ పేద బడుగు బలహీన వర్గాలను కానీ నష్టం కలగకుండా ఉండే విధంగా ఆ డ్యామేజ్ అయిన ధాన్యాన్ని సేకరిస్తాం. బియ్యం తడిస్తే పెద్ద ఎత్తున ఎక్కడ నుండి బియ్యం తడిచినా ఆ తడిచిన బియ్యానికి రీప్లేస్మెంట్ మళ్ళీ సన్న బియ్యం ఇస్తుంది ఈ ప్రభుత్వం. తప్పకుండా పేదవాళ్ళకి, రైతులకి, బడుగు బలహీనలు ఎవరైతే గృహాల్లో దెబ్బతిన్నారో వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం అండగా